ఎట్లా చేసైనా ఎన్ని పద్ధతులు పాటించైనా సరే పక్కా పవర్లకు రావాలి, పంక పార్టీని ఓడగొట్టాలని టీడీపీ అన్ని తీర్ల తిప్పలు పడుతుంది. ఇప్పటికే జనసేనతోని పొత్తుగూడి పీకేతోని సోపతి చేసింది. కొత్తగా ఇంకో పీకేని కూడా తెప్పించుకొని వైసీపీ జెండా వీకేస్తందుకు చూస్తుంది. ఈ పీకే ఎవలో కాదు, ప్రశాంత్ కిషోర్. ఇక ఎన్నికలు వస్తున్నాయనగానే రాష్ట్రాలు పార్టీలతో సంబంధం లేకుండా ప్రశాంత్ కిషోర్ ను ప్రసన్నం చేసుకొని పని చేయించుకోవాలని చూస్తుంటారు. అట్లనే ఈసారి ఈయన సైకిల్ పార్టీ కోసం వ్యూహాలు తయారు చేస్తట్టు కొడుతుందట. అగో అట్లెందుకు అనంటే ప్రశాంత్ కిషోర్, నారా లోకేశం ఇద్దరు హైదరాబాద్కి వెళ్ళి కలిసి వచ్చి గన్నవరం విమానం డిపోలో ఫ్లైట్ దిగి ఆడికెళ్ళి ఒకటే కార్లో చంద్రబాబు ఇంటికి పోయిర్రు. ఇక ఈ వీడియో బయటకు వచ్చే ఆలస్యము ఈసారి ప్రశాంత్ కిషోర్ పచ్చ పార్టీ దిక్కే ఉండని ప్రచారం చాలైపోయింది. ఇద్దరు కూడా ఎన్నో ఓటలనో ప్రైవేటుగానో కలిసి మాట ముచ్చట పెట్టుకున్నారంటే ఎవరైనా ఏమో నమ్మేటోళ్ళు కాదేమో గానీ ఇద్దరు ఇట్లా బయటనే బాజాబ్తా కలిసి తిరుగుతుండే వరకలా కలిసి పనిచేసుడు ఖచ్చితమే కావచ్చు అని వస్తుంది. పోయిన ఎలక్షన్లలో ఇదే ప్రశాంత్ కిషోర్ వైసీపీకి వ్యూహాలు తయారు చేసి పంక పార్టీ పవర్లోకి వచ్చేటట్టు చేసిండు. ఈసారి అటు కాకుండా టీడీపీ దిక్కొచ్చే వరకలా ఈ ఎలక్షన్ల పచ్చ పార్టీ గెలుపు పక్కానా అని పాజిటివ్ వైబ్స్ చాలానే తెలుగు తమ్ములల్లా. అయినా ఓ దిక్కు సర్కార్ మీదున్న వ్యతిరేకతో, కొందరు ఫ్యాన్ పార్టీ లీడర్ల మీదున్న నెగిటివిటీ, జనసేన దోస్తానో, పవన్ ఫాలోయింగ్, బాబును అరెస్ట్ చేయించిన సింపతో ఇన్ని పాజిటివ్ పాయింట్లు ఉండగా కూడా మళ్ళా ప్రశాంత్ కిషోర్ కూడా కావాలా అనుకునేటోళ్ళు ఉండొచ్చు. కానీ ఈసారి పవర్లకు రాకుంటే కష్టమే అని పసిగట్టిన టీడీపీ ఏ ఒక్క పాయింట్ను కూడా విడిచిపెట్టకుండా అన్ని తీర్ల ప్రయత్నం చేసి పట్టు బీగాలని చూస్తున్నారు. కాబట్టి పీకేని పట్టుకొచ్చినట్టు లెక్కలేబట్టి పొలిటికల్ నిపుణులు. మరి నిజంగానే ప్రశాంత్ కిషోర్ సైకిల్ పార్టీకి మిరాకిల్ విన్నింగ్ ఇచ్చేందుకు పని చేస్తాడా, ఎటువంటి పథకాలు వేస్తాడా అనేది రేపు చూడాలిగా.